ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఒకవైపు, మన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఈనాడు, ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట. ఏందయ్యా విధ్వంసం? ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం? అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయింది. ఈ 9 నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం, మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం, ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి. ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు, లోకేష్ గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావు. ఆ రోజు రా, నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, నీ సెక్యూరిటీ పక్కన పెట్టి రా, ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది. ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు, పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను ఈ యొక్క టీవీలో, నీ కథలో ఆయన మాట్లాడినటువంటి బూతులు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్. నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ముండల దగ్గరికి పండుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లోకేష్ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపల వేయలేదే మిమ్మల్ని? రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు. అది కాదు, మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు. రాజకీయాలు ఉండేది, రాజకీయాలు విమర్శలు ఉంటాయి. మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు, అది సహజం. దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా. మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. క్లిప్పింగ్స్ చూపించమంటావా? ఏమి లోకేష్, ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు, తాట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు. మరి నీకు హక్కు ఉందా? నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక ధర్మమా? పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి మీ లిమిట్లు దాటద్దండి. ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి. చేస్తే ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి. తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు హర్షిస్తారు. కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. మీరుండేది, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్. దయచేసి మీ యొక్క లైన్ దాటద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి. ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం, మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు, అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు. నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి. ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడతావా, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రోజు హుందాగా వ్యవహరిస్తాం. జరిగిపోయినాయి, కొన్ని తప్పులు జరిగినాయి, నీ పార్టీల వల్ల జరిగినాయి, మా పార్టీల వల్ల జరిగినాయి, అన్ని పార్టీల వల్ల జరిగినాయి. దీనికి ఈ రోజు నుంచన్నా అది ఒక పులి స్టాప్ పెట్టి హుందాగా వివరించేటట్లు అందరినీ కూడా ప్రిపేర్ అవుదాం. ఒక సెమినార్ పెట్టు, అన్ని పార్టీలు మీటింగ్ పెట్టుకొని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం, మిగతా వదిలిపెట్టడం, ఇది ధర్మమా? ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మానుకో, ఇప్పటికైనా ఒకసారి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఒక్కసారిని ఒకరి మోసం చేయొచ్చు, ఒకసారి 10 మందిని మోసం చేయొచ్చు, కానీ 10 సార్లు 10 మందిని మోసం చేయాలంటే అది అయ్యే పని కాదు. నువ్వు రా, ప్రజల్లోకి రా, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఈరోజు సామాన్య ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. మా ఊళ్ళలో అడిగితే చిన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండుల దగ్గర నుంచి, గుడ్డలంగల దగ్గర నుంచి
ప్రొవిజన్ స్టోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా కిరాణా అంగళ్ళ దగ్గర నుంచి ఎవడు చూసినా కూడా 30% కూడా వ్యాపారం జరగడం లేదంటున్నారు. ఇది వాస్తవం, మీరు కూడా విచారించండి వ్యాపారాలు. మరి ఏమైపోయింది నీ పరిపాలన దక్ష? ఏమైపోయింది? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? నీ సంపద సృష్టి ఎక్కడికి పోయింది? నువ్వు సంపద సృష్టిస్తూ ఉంటే, నీకు సంపద సృష్టించేటువంటి శక్తే ఉంటే ఈరోజు ఎందుకు వ్యాపారాలు జరగలేదని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా నేను విన్నవించుకుంటున్నా. ఈ ప్రాంతంలో పుట్టేటువంటి వ్యక్తులం మనం. ఈ ప్రాంతానికి మేలు చేయాలి, అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రాంత ప్రజలు మనం ఎన్నోసార్లు, ఒకసారి కాకుండా ఒకసారి గెలిపించుంటారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఏమైపోతుందయ్యా ఈ జిల్లా? ఉక్కు ఫ్యాక్టరీ గాలికి బాయ్, జిఎన్ఎస్ఎస్ పనులు జరగడం లేదు, జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ పనులు జరగడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మన పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కు అడ్మిషన్స్ లేవు. ఒక అడ్మిషన్ కూడా జరగలే, ఈరోజు ప్రారంభం కూడా కాల. ఏం తీసుకొని వచ్చారు ఈ జిల్లాకు? ఈ పాత కడప జిల్లాలో 8 సీట్లు మీకు ఇచ్చారు. మీరందరూ యునైటెడ్గా చంద్రబాబు నాయుడు గారితో పోరాడండి. ఈ జిల్లాను నిర్లక్ష్యం చేయొద్దండి. ఈ జిల్లాకు మామూలుగా అందరితో పాటు సమానంగా రావాల్సినటువంటి నిధులు, ఇక్కడ జరిగేటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. 9 నెలలు అయిపోయింది. మీరు చేసే కార్యక్రమాల వల్ల బహుశా చాలా చులకనైపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మీరు చాలా చులకనైపోయినట్టున్నారు. మీ గౌరవం పెరిగేటువంటి స్థాయిలో మీరు ప్రవర్తించండి. చిన్న ఆదాయాల కోసం పోయి ఆయన దగ్గర చులకనై ఈ జిల్లాను సర్వనాశనం చేస్తూ ఉండరు. ఈ జిల్లా నిర్లక్ష్యం కావడానికి కారణము స్వార్థంతో మీరు చిన్న కక్కుర్తులు పడేటువంటి విధానం వల్ల మీరు చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేయలేకుండా. నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న 2019 నుంచి 2014 నుంచి 2019 వరకు ఉండేటప్పుడు ఒక శపథం తీసుకొని నీళ్లు తీసుకొని వచ్చేందుకు చాలా నేను గడ్డం తీయనని చెప్పి ఒక శపథం చేసి నీళ్లు వచ్చినంత వరకు నేను ఆయనతో బతిమలాడి తీసుకొని వచ్చిన. మీరు కూడా అటువంటి పోరాట పట్టం చూపించండి. జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒకటి మీరు చేయాలా. ఉండేటువంటి స్కీములన్నీ ఆగిపోతే మాట్లాడేవాడే లేడు. కాలేజీ సీట్ లేకుండా అంటే మాట్లాడేవాడు లేడు. ఉక్కు కర్మాగారం నుంచి స్టార్ట్ చేయకుంటే మాట్లాడేవాడే లేడు. రేపు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. ఆయనేమో బిజీగా పైన ఆయనకు రావాల్సినటువంటి కలెక్షన్ల కోసం వాళ్ళ యొక్క కలెక్షన్స్ వాళ్ళు మొదలుపెట్టినారు. వాళ్ళు కలెక్షన్స్లో ఉన్నామని చెప్పి ఇక్కడ నుండి స్థానికంగా మీరు కూడా చులకన అయిపోతున్నారు. జనంలో ఎక్కడ చూసినా కూడా చాలా చులకన భావంతో మీ గురించి మాట్లాడుతున్నారు. దయచేసి చెప్తున్నా, డబ్బులు ప్రాధాన్యం కాదు, ప్రజలకు చేసేటువంటి మేలు గుర్తుపెట్టుకుంటారు. ఈ జిల్లాకు రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను ముందరుండి చేయండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, ఎప్పుడో ఇస్తాం, అరకొర ఇచ్చి మేము అన్నీ ఇస్తామని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు తిక్కలోళ్ళు కాదు. పోయిన సంవత్సరం రావాల్సినటువంటి 50,000 నుంచి ₹1,00,000 ప్రతి కుటుంబానికి ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నువ్వు చెప్పింటే అన్నీ చేయలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండింటే ప్రతి రైతుకు ₹15,000 డబ్బులు పడిండేది. ప్రతి ఒక్క మహిళకు ఆ యొక్క 18,000 డబ్బులు పడిండేటివి. ఇక్కడటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ₹15,000 అమ్మఒడి పడిండేది. నీ మాదిరి చౌకబారుగా మాట్లాడలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక సీజన్డ్ పాలిటీషియన్, ఒక మాటకు విలువ ఉంది. నాలికకు కొంచెం విలువ ఉండాలి. నా నోట్లో నుంచి ఏమైనా మాట వస్తే 10 మంది వింటున్నారు, ఈ యొక్క నాలికకు విలువ ఉండాలనే రకంగా ప్రవర్తించాలా. క్రెడిబిలిటీ లేదు నీకు. నువ్వు ఏమి చెప్పినావో దారిలో ఏది కనపడితే అది అబద్ధాలన్నీ చెప్పినావు. నువ్వు చెప్పడం కాకుండా నీ యొక్క మాట మీద విశ్వసనీయత లేదని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్ పక్కన చేసుకొని పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించినావు. ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఈ సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినటువంటి మాటలు